లక్నో జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. బెంగళూరులోని జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టును మట్టి కరిపించింది. 28 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. లక్నో నయ్య సెన్సేషన్ మయాంక్ యాదవ్ మరోసారి చెలరేగి బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. బెంగళూరు వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసింది. 122 పరుగుల లక్ష్యంలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లక్నో జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోసారి భారత యువ సంచలనం మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాటర్లను హడలెత్తించాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఓపెనర్లు క్వింటాన్ డికాక్, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. ఈ జోడీ మొదటి వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం అందించింది. రాహుల్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్, మార్కస్ స్టానిక్స్ త్వరగానే వెనుదిరిగారు. మరోవైపు క్వింటాన్ డికాక్ వికెట్లు చెలరేగి ఆడాడు. తనదైన ఆట శైలితో ఆకట్టుకున్నాడు. స్కోర్ బోర్డును పరుగులు తీయించాడు. వరుసగా 2 అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 56 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు గట్టి పునాది వేశాడు. చివరి ఓవర్లలో నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ కరేబియన్ ప్లేయర్ 5 భారీ సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 40 పరుగులు చేశాడు. దీంతో ఎల్ఎస్జీ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో గ్లెన్ మాక్స్వెల్ 2 వికెట్లు పడగొట్టగా టాప్లీ, యష్ దయాల్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 182 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ 40 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ జోడీ ధాటిగా ఆడడంతో బెంగళూరు 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత బెంగళూరు తడబడింది. కేవలం 3 పరుగుల వ్యవధిలో కీలకమైన 3 వికెట్లు పారేసుకుంది. విరాట్ ను కొత్త బౌలర్ మణిమారన్ పెవిలియన్ చేర్చగా డూప్లెసిస్ రన్అట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో మాక్స్వెల్ అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడనుకున్న గ్రీన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశాడు. గ్రీన్ ను కళ్లు చెదిరే డెలివరీతో మయాంక్ క్లీన్ బౌల్ చేశాడు. మధ్యలో కాసేపు రజత్ పటీదార్, అనుజ్ రావత్ జోడీ ఆర్సీబీ వికెట్ల పతనాన్ని ఆపింది. వీరిద్దరూ 5వ వికెట్ కు 36 పరుగుల భాగస్వామ్యం అందించింది. అయితే అనుజ్ రావత్ 11 పరుగుల వద్ద స్టానిక్స్ పెవిలియన్ పంపించడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రజత్ పటీదార్ ను 29 పరుగుల వద్ద మయాంక్ యాదవ్ అవుట్ చేశాడు.
ఇక చివరి 5 ఓవర్లలో బెంగళూరుకు 78 పరుగులు కావాల్సిన స్థితిలో క్రీజులోకి వచ్చిన లోమ్రార్ అనూహ్యంగా చెలరేగాడు. యష్ ఠాకూర్ వేసిన ఓవర్లలో వరుసగా 6-4-6, ఆ తర్వాత నవీనుల్ హక్ బౌలింగ్ లో 6-4 బాదాడు. ఇక దీంతో ఆర్సీబీ మళ్లీ పోటీలోకి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే మ్యాజిక్ జరిగింది. దూకుడు మీద ఉన్న లోమ్రార్ ను యష్ ఠాకూర్ వెనక్కి పంపించాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఆడిన లోమ్రార్ 3 4లు 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరిగా 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దీంతో లక్నో 28 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని